కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు బుధవారం 200 జరిమానా విధించింది. విచారణకు నిరంతరం గైర్హాజరు అయినందుకు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ జరిమానా విధించింది. అలాగే రాహుల్ ఏప్రిల్ 14, 2025న కోర్టుకు హాజరు కావాలని, అదే తేదీన హాజరు కాకపోతే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించారు. ఫిర్యాదుదారుడు నృపేంద్ర పాండే చెబుతున్న దాని ప్రకారం డిసెంబర్ 17, 2022న మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వతంత్ర సమరయోధుడు వీర్ సవర్కర్ పై వివాదాస్పద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ సవర్కర్ను బ్రిటిష్ సేవకుడు, పెన్షనర్ అని చెప్పారు. సమాజంలో శత్రుతత్వం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఈ ప్రకటన ఇచ్చారని ఫిర్యాదుదారు తెలిపారు. ఇది మాత్రమే కాదు, ముందుగా తయారు చేసిన కరపత్రాలను కూడా విలేకరుల సమావేశంలో జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ ప్రకటనపై భారత శిక్షా స్మృతిలోని 153, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు దాఖలైంది.